ఆ రోజు కూడా చెప్పాలంటే ఆ రోజు కూడా ఫుడ్ లేదు మాకు. మార్నింగ్ 6కి వచ్చాము మేము. మార్నింగ్ అంతా షూట్ చేస్తూనే ఉన్నారు. దాని తర్వాత నైట్ ఫుడ్ లేదు. మా 5 గర్ల్స్‌కి ఫుడ్ లేదు అసలు. ఆ రోజు మిడ్‌నైట్ బర్త్‌డే ఎవరిదైతే కేక్ కట్ చేయించి వెళ్ళిపోయారు. వెయిట్ చేసాం. అసలు నిద్రపోలేదు. అలాగే కుర్చీలో ఉన్నాం. ఎప్పుడు పిలుస్తారో తెలీదు. పెద్ద సార్ వాళ్ళు కదా! ఆర్టిస్ట్రీ ఆ పబ్‌లో జరిగింది ఒక సాంగ్ షూట్. దాని తర్వాత విలన్ అండ్ హీరో కన్వర్జేషన్ ఉంటది. ఓకే. ఓకే. ఆ సీన్‌లో ఉన్నామన్నమాట. అచ్చా! పబ్ సీన్ పబ్ సీన్‌లో. తర్వాత సాంగ్ ఉంటది. అంటే హీరోయిన్ పడుకుండి పోయిద్దు తాగేసి ఉంటుంది కదా! ఆ నెక్స్ట్ డే కన్వర్జేషన్ జరుగుతుంది. ఓకే. నేను మాట్లాడాను వెళ్ళి అని చెప్పేసి. సో అక్కడ కనిపిస్తూ ఉంటా. బ్యాక్ డాన్స్ వేస్తూ ఉంటాను. ఓకే. ఓకే. అవి ఇంకా చాలా ఉన్నాయి. చాలా సినిమాలే చేశాను. చిన్న చిన్నవి. టూ మచ్ అండి. అంటే కొంతమంది ఏంటంటే ఆడిషన్ అని పిలుస్తారు. నా ఎఫర్ట్స్‌ని అయితే పెడతాను. వాళ్ళు కూడా బావుంది. మేము కాల్ చేస్తాం, మెసేజ్ అంటారు. తర్వాత ఏముండదు. అట్లీస్ట్ రిప్లై ఇవ్వరు. అది షాకింగ్ ఇక్కడ. అంతే కదా! అంటే వాళ్ళకి ఇప్పుడు మనం ఆపర్చునిటీ కోసం చూస్తున్నప్పుడు మనకి అది పెద్ద ఆపర్చునిటీ. వాళ్ళకి అదే ఆపర్చునిటీ కోసం చాలా మంది ఉంటారు. అందరికి రెస్పాండ్ అవ్వాలి. ట్రూ. ట్రూ. కరెక్టే. అండ్ సాహో సెట్స్ గురించి మాట్లాడుతున్నారు కదా! ఆ సీన్ గురించి. అండ్ జనరల్లీ అంత పెద్ద ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు, అంత పెద్ద ఫిల్మ్ జరుగుతున్నప్పుడు ఎలా ఉంటది అక్కడ మొత్తం అట్మాస్ఫియర్ ఎలా ఉంటది? అందరూ తిరుగుతూనే ఉంటారు. హడావిడి, హడావిడి, హడావిడి. అండ్ నాకు ఏంటంటే అసలు లిటరల్లీ ఎవరు మాట్లాడడానికి లేదు. సార్ మా ముందు తిరుగుతున్నారు ప్రభాస్ గారు. ఒక ఫోటో తీసుకోవడానికి లేదు. మనంటే కాస్ట్యూమ్ అండి అలా ఇవ్వకూడదు. షూట్ అయిన తర్వాత ఇస్తామంటారు. ఇంకొకటి అసలు మాట్లాడడానికి కాదు కదా! కనీసం ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉన్నట్టు ఉంటది. మా సిట్యుయేషన్. పిలిచారు. ప్రభాస్ సార్‌ది సాంగ్ ఉంది షూట్‌కి వెంటనే బయలుదేరండి అంటే అప్పటికప్పుడు వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలా కూర్చున్నాం. మేకప్ చేసి డ్రెసెస్ కూడా అన్నీ కుప్పలు కుప్పలు పడున్నాయి ఇక్కడ. అందులో ఒక డ్రెస్ నా సైజ్ ఏదైతే ఉందో అది తీసుకొని కంప్లీట్ డ్రెసెస్ అన్ని తీసుకొస్తారు. దాంట్లో మీ సైజ్ సెలెక్ట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాను అంతే. ఆ డ్రెసెస్‌ని బట్టి అమ్మాయిలు సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు. లక్కీగా కొంచెం నా కాస్ట్యూమ్ బాగుంది. సో అందుకని ఆ నైట్ అంతా కూర్చోబెట్టారు నన్ను. ఓకే. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇద్దరు పెద్ద సార్స్ వర్క్ చేశాను కదా! మాట్లాడే ఛాన్స్ వచ్చిందా? మాట్లాడారు? అఫ్కోర్స్ ప్రభాస్ ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆయన బాలీవుడ్ యాక్టర్ కూడా. ఆయన అయితే లిటరలీ వాళ్ళ పాప గురించి చెప్పడం, వాళ్ళ మిస్సెస్ గురించి చెప్పడం చాలా బాగా మాట్లాడారు. నాతో అండ్ నా ఫ్రెండ్తో లిటరలీ ఒక 1 అవర్ వరకు మాట్లాడారు. ఓకే. ఎందుకంటే క్లోజప్స్ ఉంటాయి కదా సార్ది ఇట్లా ఇలా అవి చేస్తున్నప్పుడు సార్ మాతో మాట్లాడడం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే పెద్ద ఆర్టిస్టులు యాటిట్యూడ్ చూపిస్తారు అట్లా ఏం లేదు. చాలా జ్యువెల్గా ఉన్నారు. చాలా బాగా మాట్లాడారు. ప్రభాస్ గారితో మాట్లాడే సార్కి ఆ రోజు హెల్త్ బాగాలేదు చెప్పాలంటే. ఫుల్ కోల్డ్ ఆయనకి అస్సలు. ఆయన అసలు ఆ సీన్ చేయడమే గ్రేట్ ఆ రోజు. ఆయనకి అంత సిక్లో ఉన్నారు. అస్సలు బాగాలేదు ఆయనకి. హెల్త్ అనేది బాగాలేదు. ఆ సీన్ చేసి వెంటనే వెళ్ళిపోయారు. ఇంకా బాడీ గార్డ్స్ అడిగితే బాగాలేదు మేడం కొంచెం అర్థం చేసుకోండి. సార్కి అస్సలు హెల్త్ బాగాలేదు. అయినా వచ్చారంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏం వద్దు. నెక్స్ట్ టైం చూద్దాం అన్నట్టు మాట్లాడారు. బట్ అంత దగ్గర నుండి చూసారు కదా యాక్టింగ్ ఆ ప్రాసెస్ అంతా కూడా ఏం ఇన్వాల్వ్ అవుతుందని ఏమనిపించింది? అవును చాలా బాగా అనిపించింది. అంటే ఎఫర్ట్స్ అన్నాను కదా చూడండి అంత పెద్ద పర్సన్ కూడా అంటే తర్వాత పెట్టుకోవచ్చు కదా హెల్త్ బాగున్నప్పుడు. కానీ బాగోనప్పుడు కూడా ఆయన చేశారంటే వాళ్ళే కదా ఇంకా పెద్దవాళ్ళే ఇన్స్పిరేషన్ మనకి. సో అక్కడ నుంచి చాలా నేర్చుకున్నా నేను. ఓకే. ఓకే. వాళ్ళ డెడికేషన్ మేబీ ఆ లెవెల్లో ఉంటుంది కాబట్టి టూ మచ్ స్టార్స్. ఓకే. అండ్ ఆల్సో అరవింద సమేత షూటింగ్ ఆ ప్రాసెస్ గురించి అది కూడా నేను చాలా లేదు యాక్చువల్లీ ఎన్టీఆర్ గారు అప్పుడే వాళ్ళ బ్రదరు ఫాదరు ఆయన చనిపోయారు. ఆ మూడ్ ఆఫ్లో ఉన్నారు ఆయన. అసలు స్మైల్ లేదు. సింగిల్ లైట్ టేక్ ఆర్టిస్ట్ ఆయన. పైగా జస్ట్ ఒకసారి ఆయన ఒక ఎక్స్ప్రెషన్తో వెళ్తారు. నేను ఆయన చూసుకుంటూ ఇంకా దగ్గర నుంచి చూస్తాను కదా ఇలా పాస్ అయిపోతాను ఆయన చూసుకుంటూ. ఇంకొక సీన్ ఉంటే బాగుండు అట్లీస్ట్ కనిపించే ఫేస్ అయితే బాగుండు. వెళ్ళమన్నారు అంతే. ట్రాలీ జరుపుకుంటూ వెళ్తాను నర్స్ క్యారెక్టర్ అంతే. ఓకే. బట్ ఆ ఒక్క సీన్ కోసం అని చెప్తారా మీకు ముందే చెప్పి పిలుస్తారా లేదంటే అక్కడికి అస్సలు చెప్పరు. ఓకే. షూట్ ఉందని చెప్తారు అంతే. ఏం సీను ఏం క్యారెక్టర్ ఏం సంబంధం లేదు. అస్సలు స్టార్టింగ్ డేస్ అలాగే ఉండే నాకు అన్ని. అది పాసో లేకపోతే డైలాగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము. కాస్టింగ్ త్రూ వెళ్తే అలాగే ఉంటుంది. ఇంకా అలా చేసి నేను ఫ్యూ ఇయర్స్ చాలా అలసిపోయాను. ఇంకా చాలు అలసిపోయాను. ఇంకా నాకు వద్దు. వస్తే మనకంటూ ఒక మంచి ఆపర్చునిటీ వస్తే దాన్ని మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా దాన్ని మనం అంటే ఏంటో మన ఎఫర్ట్స్ అంటే ఏంటో చూపిద్దాము అన్నట్టే
నేను ట్రై చేసి నాకు ఒక లీడ్ క్యారెక్టర్ దొరికింది. అదే రీసెంట్గా రిలీజ్ అయింది ఒక 2 days బ్యాక్. ఓకే. బై లక్ ఇంకా ఆడుతుంది. జనాల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. ఓకే. ఓకే. యా. అండ్ ఈ కాస్టింగ్ త్రూ వెళ్ళారు కదా ఫస్ట్ ఫ్యూ అవును. ఫిల్మ్స్ కి, అది అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటది అండ్ మిమ్మల్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు మీరున్న దగ్గర? అంటే యాక్చువల్లీ ఒక గ్రూప్ అనేది ఉంటుంది అనమాట. ఈ గ్రూప్లో ఎవరైతే న్యూగా వస్తున్నారో అమ్మాయిలు, వాళ్ళ కాంటాక్ట్స్ అన్ని వీళ్ళు గ్యాదర్ చేసుకుంటారు. ఓకే. చేసుకున్న తర్వాత కొంతమంది అమ్మాయిలు కావాలని వీళ్ళకి మూవీ టీం నుంచి మెసేజెస్ ఆర్ కాల్స్ వస్తాయి. అప్పుడు వీళ్ళు అనేది మాకు మెసేజ్ చేస్తారు. మార్నింగ్ షూట్ ఉంది, బిఫోర్ డే అవ్వచ్చు, బిఫోర్ డేనే మ్యాక్సిమం జరుగుతుంది. 2-3 days ముందు, 1 week ముందు అలా చెప్పరు, ఖచ్చితంగా చెప్పరు. ఎందుకంటే మేము చేసే చిన్న రోల్ కాబట్టి. ఆ టైంలో ఏ గర్ల్స్ అయితే అవైలబుల్గా ఉన్నారో వాళ్ళనే తీసుకుని వెళ్ళేవాళ్ళు. కానీ వాళ్ళు వచ్చి మాకు మార్నింగ్ తీసుకెళ్ళి ఆ జనాల్లో ఎక్కడో తినేసి మళ్ళీ ఎండలో కూర్చొని చైర్స్ ఉండవు. ఒక్కొక్కసారి ఆ ఫోన్స్ ఇంకా టైం పాస్ చేసుకుంటూ మా సీన్ ఎప్పుడు వచ్చిద్దా అనుకుంటూ చూసుకుంటూ. అండ్ ఆల్సో మహర్షి కూడా చేశాను నేను. ఓకే. అందులో న్యూస్ రిపోర్టర్. నా ఫేవరెట్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూసేసాను. ఓకే. జస్ట్ చూసేంత వరకు నాకు ఛాన్స్ దొరికింది. ఇంకా యాక్ట్ చేసేది ఇంకా దేవుడి చేతిలో ఉందనుకోండి. అందరినీ చూసేసాను. నా ఫేవరెట్ మహేష్ బాబు గారు అండ్ ప్రభాస్ గారు, ఆల్సో ఎన్టీఆర్ గారు, నాగార్జున గారు. ఆయన అయితే ఒకటి యాడ్ కూడా చేశాను. నాగార్జున సార్ అంటే నాకు మా ఫ్యామిలీలో చాలా వరకు ఇష్టం. ఆయన మా పెద్దమ్మకి ఫేవరెట్. ఈవెన్ ఇలా యాడ్ షూట్ చేసినప్పుడు మూవీలో అంటే అంత ఛాన్స్ దొరకలేదు. జస్ట్ ఆయన ఫోటో ఇచ్చారు, వెళ్ళిపోయారు. కానీ యాడ్లో అలా కాదు, చాలా సేపు మాట్లాడారు. ఎంత మాట్లాడారు అంటే లిటరలీ అదొక డ్రీమ్లా ఉండిపోయింది నాకు. యాడ్ షూట్ అప్పుడు కళ్యాణ్ జ్యువెలర్ యాడ్ అప్పుడు. అది ఎక్కడ 7 acres అన్నపూర్ణ 7 acresలో జరిగింది యాడ్. నమ్ముతారా 1 hour అలాగే నుంచొని మాట్లాడారు. ఈవెన్ మా బ్రదర్కి మీరు అంటే పిచ్చేశారు, ఒక్కసారి కాల్ మాట్లాడండి, వీడియో కాల్ అంటే దానికి ఎస్ అని చెప్పారు. ఇంకో ఏంటంటే ఆయనకి అదృష్టం లేదు, మా బ్రదర్కి ఆ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయలేదు అసలు. ఇప్పటికీ గిల్ ఫీల్ అవుతారు, అయ్యో నేను బాగుండు కదా ఆ రోజు లిఫ్ట్ చేసి ఉంటే అని చెప్పేసి. కానీ ద బెస్ట్ మెమొరీ నాకు అది సార్తో మాట్లాడడం. ఓకే. సో గంట సేపు అంటే 1 hour ఏం చేస్తుంటావు నువ్వు, ఎలా వచ్చావు, ఎక్కడుంటావు అంటే నాకు ఆన్సర్స్ రావట్లేదు. అంత పెద్ద పర్సన్ నాతో మాట్లాడుతుంటే త్వరగా మాట్లాడలేకపోతున్నాను. ఆయన నవ్వుకుంటే అలా చూస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తూనే అలాగే చూస్తూ ఉంటున్నాను. లేదు సార్ అంటే మమ్మీకి ఇండస్ట్రీ అంటే అలా వచ్చేసాను. ఇంకా స్టడీ కూడా అంత పెద్దగా ఏం చదువుకోలేదు. ఇవే వస్తున్నాయి అనమాట. ఆయనే నవ్వుకుంటున్నారు, అలాగా నుంచున్నారు. ఆయన పక్క నుంచి 1 hour ఆయన ఇంకా మధ్యలో మాట్లాడడం. ఆయనే అసలు స్పీచ్లెస్ నాకైతే ఆ రోజు. సో స్టార్టింగ్ లోనే ఇన్ని మెమరీస్ వచ్చేసాయి చాలా. ఓకే. అండ్ కమింగ్ టు యాక్టింగ్, సో డెఫినెట్లీ ఇలా అవ్వాలి, ఇంత మంచి పేరు రావాలి అని చెప్పేసి యాక్టింగ్ లో ఒక్కరికి ఉంటుంది, అంతే కదా. సో ఫస్ట్ మీకు ఎవరిలా అవ్వాలి ఆర్ ఏదైనా ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ కానీ పర్సన్ కానీ ఉన్నారు అట్లా? ఆఫ్ కోర్స్ ఉన్నారు, సౌందర్య గారు. అండ్ రీసెంట్ టైంలో సాయి పల్లవి గారు. ఓకే. బోత్ ఆర్ మై ఫేవరెట్. వాళ్ళ ఇన్స్పిరేషన్ నాకు. సౌందర్య గారు అసలు ఏ క్యారెక్టర్ చేసినా అసలు అందులో ఏం నెగిటివ్గా అనిపించదు ఎవరికి. ఏ పర్సన్ కూడా ఈవిడ ఎలా అని చెప్పి ఎవరు అనుకోరు. సో నేను చేసే క్యారెక్టర్స్ కూడా నాకు అలా వస్తే బాగుండని నేను చాలాసార్లు అనుకున్నాను. చాలా వరకు రిజెక్ట్ చేశాను కూడా. చాలా వరకు బోల్డ్ వచ్చాయి, ఎక్స్పోజింగ్ అన్నారు, ఏంటి రొమాన్స్ అన్నారు. చాలా వరకు మ్యాక్స్ టు మ్యాక్స్ అవే వచ్చాయి. బట్ ఇనిషియల్ స్టేజెస్ లో అయితే ఇలాంటి క్యారెక్టర్స్ డెఫినెట్లీ వస్తూ ఉంటాయి కదా, ఎందుకంటే ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళు ఎలాంటివైనా చేస్తున్నారు. బట్ ఏంటంటే మనం ఒకటి బోర్డర్ పెట్టుకున్నప్పుడు దాన్ని క్రాస్ చేయొద్దు అన్న ఒక ఇదిలో ఉన్నాను అనమాట నేను. ఓకే. బేసిక్గా నాకు నేను కంఫర్ట్గా చేసే రోల్సే కదా నేను చేసేది. నాకు అలా చేయాలని నాకు అస్సలు లేదు, నేను చేయదలుచుకోలేదు అనమాట అవి. సో వెయిట్ చేస్తున్న ఒక మంచి మురారిలో హీరోయిన్ లాంటి క్యారెక్టర్ కానీ, అండ్ మహాబలిలో కూడా చూస్తే ఎక్కడ రొమాన్స్ కానీ ఎలా ఉండదు. జస్ట్ పల్లుడు రమ్మాయి లంగావణి వాళ్ళ డాడీ ఒక ఫాదర్కి ఎంత, మదర్ లేకపోతే ఫాదర్ ఎలా చూసుకుంటారో ఒక అమ్మాయిని ఎంత బుజ్జగిస్తూ, అంటే హార్ట్లో పెట్టుకుని పాపని చూసుకుంటూ, చదువుకోవాలి, నా కూతురు బాగుండాలి, మంచి అబ్బాయికి పెళ్లి చేయాలి,
ఇలా ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది కాబట్టి అందులో నేను అంత ఇన్వాల్వ్ అయి చేశాను. నాకు నచ్చిన రోల్. ఓకే ఓకే. ఇంకా ఇప్పుడైతే అసలు మ్యాక్స్ 2 రావట్లేదు. సో రీసెంట్గా ఒక 2 స్టోరీస్ వచ్చాయి. ఒకటైతే మీరు రొమాన్స్ చేయగలరా, ఎక్స్పోజ్ చేయగలంటే లేదు సార్ నేను బట్ అట్లా చాలా క్యారెక్టర్స్ చాలా మిస్ చేసుకున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.